హాయ్ హలో నమస్తే. ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది. ఈ వారం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ హవా కొనసాగిస్తుండగా పలు చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్లో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 12 తర్వాత ఒక ప్రేమ కథతో వస్తున్నాడు సిద్ధార్థ. ఆసిక్ రంగనాథ్ జంటగా తెరకెక్కిన ఎస్ రాజశేఖర్ తెరకెక్కించిన మిస్ యూ మూవీ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించగా ఈ నెల 13న తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో రానుంది. నాయకుల ప్రేమ బలహీనమైన దాని చుట్టూ కథాంశంతో వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా ప్రేమ ఎంత బలంగా మారుతుందో ఈ చిత్రంలో చూపించడం జరిగిందని చిత్రవర్గాలు తెలియపరుస్తుంది. నేపథ్యంతో తెరకెక్కిన మూవీ అంటూ ప్రణయ గోదావరి దాని కథానాయకుడిగా పిఎల్వి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించిన చిత్రమే ప్రణయ గోదావరి. ప్రియాంక ప్రసాద్ కథానాయికగా, ప్రముఖ నటుడు ఓ సాయి కుమార్ ఒక కీలక పాత్ర పోషించగా మూవీకి ఎస్ఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించగా కరముల లింగమయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మూవీని డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. గ్రామీణ నేపథ్యంతో ఆకట్టుకునే డ్రామాతో రూపొందిన చిత్రం ఇదని, నాయకుల ప్రేమ కథతో పాటు సాయి కుమారి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని, ఆయన ఆహార్యం కూడా ప్రత్యేకంగా ఉంటుందని చిత్ర బృందం తెలియపరిచింది. సస్పెన్స్ థ్రిల్లర్ తో వస్తున్నాము అంటున్నారు. వేదిక ప్రధానమైన పాత్రలో నటించిన చిత్రం ప్రియార్. అరవింద్ కృష్ణ, జయప్రకాష్, పవిత్ర లోకేష్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించగా, డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించగా, సార్ అభి నిర్మించగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 14 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రం ఇదని, సంఘటనలో ఒక అమ్మాయి ఎదురైనప్పుడు పర్యవసానాలు ఏమిటి అనేదే ఈ చిత్రం అని చిత్ర బృందం తెలియపరిచింది. అలాగే తమిళ్లో రిలీజ్ అయి మంచి సూపర్ హిట్ అందుకున్న పాపా మూవీ ఇప్పుడు తెలుగులో థియేటర్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ మూవీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని డిసెంబర్ 14న థియేటర్లో రిలీజ్ కానుంది. మూవీ ఫన్నీ అక్కడ మంచి సక్సెస్ అందుకొని ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయి ఫన్నీగా మన ముందుకు వస్తుంది. మూవీలో కథానాయకుడిగా జోష్ జడ్జి, కథానాయికగా జులాయ్, సాగర్ సూర్య ముఖ్య పాత్రలు పోషించగా, జోష్ జడ్జి చేయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 13 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 13న థియేటర్లో రిలీజ్ కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటదని చిత్రబృందం తెలియపరుస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా మన ముందుకు రాబోతున్న మూవీ సమిత. ఈ మూవీలో ఆదిత్య శశికార్, లావణ్య సక్కుమార్ జంటగా తెరకెక్కించగా, సతీష్ మల్లిపాటి దర్శకత్వం వహించగా యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని, మూవీ డిసెంబర్ 13 నుండి ప్రేక్షకుల ముందుకు రానుందని, ఆకర్షించే సన్నివేశాలని ఈ మూవీలో ఉన్నాయని చిత్రబృందం తెలియపరిచింది. తమిళ మూవీ సుద్దు కవన్ 2 శివుడు హరీష్ బెడ్జెట్ జంటగా తెరకెక్కగా, అర్జున్ దర్శకత్వం వహించగా ఈ మూవీ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కామెడీతో తెరకెక్కించామని, కుటుంబ సభ్యులందరికీ ఈ మూవీ బాగా నచ్చుద్దని చిత్రబృందం తెలియపరిచింది. అప్పన్న ఏ టైంలో మద్రాసి, అంజలి నాయర్, పవిత్ర లక్ష్మి కథానాయకులుగా, మురుగన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 13 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి సస్పెన్స్ తో కుటుంబ కథా చిత్రంకు తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం చెబుతుంది. నాయక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సస్పెన్స్ తో అదరకొడతానంటున్న అంతనాయక్, శ్యామ్, ఆది ప్రసన్న జంటగా తెరకెక్కిన ఈ మూవీ వివి కతిరేసి దర్శకత్వం వహించగా డిసెంబర్ 13న థియేటర్ లో రిలీజ్ కానుంది. మూవీ మంచి అంచనాలతో రిలీజ్ అవుతుండగా ప్రేక్షకుల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదని చిత్రబృందం చెబుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న మూవీ అంటూ నితిన్ మోహరా అంటున్నారు. తమిళలో రిలీజ్ కావుతున్న మూవీ ఆ తర్వాత చెన్నై. నితిన్ మోహత్, అరుణ్ బాల జంటగా తెరకెక్కిన, దర్శకుడు రంగా తీర్చిదిద్దిన మూవీ ఆ తర్వాత చెన్నై. ఈ మూవీ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మన ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. హాలీవుడ్ మూవీ ఎరిటిక్ బయన్ ఫుడ్స్ దర్శకత్వంలో తెరకెక్కగా, క్లూడ్వోట్ ఫిల్మ్ డెటర్ జంటగా తెరకెక్కించగా ఈ మూవీ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి సస్పెన్స్ హారర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. అలాగే యానిమల్ మూవీ, ది లాస్ట్ ఆఫ్ ది రింగ్, ది వార్ ఆఫ్ ది రోహిమాన్ హాలీవుడ్ యానిమేషనల్ మూవీ. ఈ మూవీ డిసెంబర్ 13న థియేటర్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీకి కెమ్జియాన్ దర్శకత్వం వహించగా, వెస్ట్ అబియస్ మిల్ మధోస్ జంటగా నటించగా ఈ మూవీ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ మూవీ అపర్ణ బాలమురళి మెయిన్ లీడ్ రోల్ లో నటించిన మూవీ రుధిరం డిసెంబర్ 13న మలయాళంలో థియేటర్ లో రిలీజ్ కానుంది. బాలీవుడ్ మూవీ అయితే 008 రీస్టార్ట్. సింగ్ కోహ్లీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, విక్రాంత్ మాసే, మేధా శంకర్ జంటగా నటించగా మూవీ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రాలతో మంచి హైప్ తెచ్చుకున్న ఈ బాలీవుడ్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించుద్దని చిత్రబృందం తెలియపరిచింది. ఇవ్వండి ఈ వారం ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోయే మూవీస్ లో మీకు నచ్చిన మూవీ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.